పసిఫిక్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచం మొత్తం దృష్టి దీని మీద ఉంది. 2016లో ఒబామా అంటే ట్రంప్ రాకముందు ఒబామా టైంలో ఒక పాలసీ స్టార్ట్ అయింది, పైవోట్ ఆఫ్ ఏషియా పాలసీ. అమెరికా కూడా పైవోట్ ఆఫ్ ఏషియా పాలసీతో ఈ ఇండో పసిఫిక్ రీజన్ పైన ఎక్కువ దృష్టి పెట్టింది. అంతెందుకు మీరు గమనిస్తే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, ఇది కూడా ఇండో పసిఫిక్ రీజన్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్వాడ్ అనేది ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. తర్వాత ఇంటెలిజెన్స్ షేరింగ్, మనకు తెలుసు 5 ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్, ఇది కూడా ఎక్కువగా ఇండో పసిఫిక్ రీజన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఈ మెంబర్స్ కూడా లిబరల్ డెమోక్రసీస్ అన్నమాట. సో ఇక్కడి నుంచి మనం థింక్ చేసుకుంటూ వస్తే అసలు ఇండో పసిఫిక్ అనేది అంత క్రూషల్ అయింది. 2021లో ఇండో పసిఫిక్ రీజన్ లో ప్రత్యేకంగా ఫోకస్ చేయడానికి ఒక సెక్యూరిటీ ప్యాక్ట్, రీసెంట్ గా సెక్యూరిటీ ప్యాక్ట్స్ మళ్ళా లైమ్ లైట్ లోకి వస్తున్నాయి. పాత రోజుల్లో కోల్డ్ వార్ టైంలో నాటో, సీటో, సెంటో, మెడో, వార్సా ప్యాక్ట్ ఇట్లా ఉండేవి. ఇప్పుడు మళ్ళా సెక్యూరిటీ ప్యాక్ట్స్ అనేవి లైమ్ లైట్ లోకి వస్తున్నాయి. అలాంటి ఒక సెక్యూరిటీ ప్యాక్ట్ 2021లో కుదిరింది, ఆకస్ అని చెప్పి. ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ 3 దేశాలు ట్రైలేటరల్ సెక్యూరిటీ ప్యాక్ట్ అని చెప్పొచ్చు. 3 దేశాలు ఉన్న సెక్యూరిటీ ప్యాక్ట్ అని చెప్పొచ్చు. ఇట్స్ ట్రైలేటరల్ సెక్యూరిటీ ప్యాక్ట్, ఆకస్ అన్నమాట. సో ఈ ఆకస్ లో 3 దేశాలు ఉన్నాయి. దీనిలో బేసికల్ గా ఆస్ట్రేలియాకి న్యూక్లియర్ సబ్మరైన్స్ ఇచ్చే దిశగా ఫస్ట్ ఆకస్ ప్యాక్ట్ ఒక ప్యాక్ట్ చేసుకుంది అనమాట. మీకు తెలుసు చైనా థ్రెట్ ఇండో పసిఫిక్ లో చాలా ఎక్కువ ఉంది. ఆకస్ మేజర్ గా ఫామ్ అయిన కారణం చైనా కాస్త డిటరెంట్ ఎఫెక్ట్ కల్పించడం, చైనా కాస్త భయం కల్పించడానికి అనమాట. అయితే ఇక్కడ చైనా జపాన్తో గొడవలే, ఫిలిప్పైన్స్తో గొడవలే, చుట్టుపక్కల సౌత్ చైనా సీ మొత్తం నాదే అంటది, నా బ్యాక్ యార్డ్, అది నా సొంత ఇల్లు అంటది. ఇదంతా చైనా పోకళ్ళు అనమాట. అసర్టివ్ అండ్ అగ్రెసివ్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్, అంటే ఇదంతా నాదే అని చెప్పి దుందుడుకు వైఖరి అనమాట చైనాది. సో చైనాని కాస్త కట్టడి చేయాలి. అందుకని జపాన్ ఎప్పుడూ లేనంత విధంగా డిఫెన్స్ బడ్జెట్ పెంచేసుకుంది. ఆస్ట్రేలియా కూడా అంతే. అంతెందుకు ఆకస్ ప్యాక్ట్ సంబంధించి ఆస్ట్రేలియా దాదాపు 201 బిలియన్ పౌండ్స్ ఖర్చు పెట్టనుంది రాబోయే సంవత్సరాల్లో. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఖర్చు ముందు ఉందో ఈ దేశాలకి. ఇప్పుడు ఆకస్ మీకు తెలుసు చైనా ఫిలిప్పీన్స్ తో దూకుడుతోంది. ఫిలిప్పీన్స్ టెరిటోరియల్ వాటర్స్ లోకి చైనా ఎంటర్ అవుతోంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆకస్ ఎక్స్పాన్షన్ అనే కాన్సెప్ట్ మొదలైందనమాట. ఆకస్ డిఫెన్స్ మినిస్టర్స్ ఆకస్ సెకండ్ పిల్లర్ టాక్స్ మొదలెట్టారంట. ఆకస్ లో ఫస్ట్ పిల్లర్ ఏంటంటే న్యూక్లియర్ సబ్మెరైన్స్, సెకండ్ పిల్లర్ ఏంటంటే బేసికల్ గా జాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ టెక్నాలజీస్, రకరకాల అప్కమింగ్ టెక్నాలజీస్ జాయింట్ డెవలప్మెంట్ అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్, అండర్ సీ టెక్నాలజీ, హైపర్సోనిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ కేపబిలిటీస్, ఇవన్నీ అనమాట. సో ఫస్ట్ పిల్లర్ లో ఎక్స్పాన్షన్ లేదు, సెకండ్ పిల్లర్ లో ఎక్స్పాన్షన్ అనమాట. ఫస్ట్ పిల్లర్ అంటే ఆస్ట్రేలియాకి న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ అందించే ప్రాజెక్ట్, దీనిలో ఎక్స్పాన్షన్ లేదు. సెకండ్ పిల్లర్ ఎక్స్పాండ్ చేసి జపాన్ ని జాయిన్ చేసుకోబోతున్నారు, తర్వాత ఫిలిప్పైన్స్ ని జాయిన్ చేసుకోబోతున్నారు. సో భవిష్యత్తులో ఆకస్ లో జపాన్, ఫిలిప్పైన్స్ ఈ దేశాలన్నీ వస్తున్నాయి. ఇది చైనా చాలా కంటగింపుగా ఉంది. ఆకస్ ప్యాక్ట్ 2021లో ఏర్పడినప్పుడే చైనా చాలా అగ్రెసివ్ గా రెస్పాండ్ అయింది, కోపంగా రెస్పాండ్ అయింది. ఇది చాలా డేంజరస్. భవిష్యత్తులో ప్రాంతీయంగా ఇక్కడ ఆర్మ్స్ రేస్ మొదలవుతుంది ఆకస్ వల్ల. చాలా తప్పు చేస్తున్నారు ఈ దేశాలని చెప్పి చైనా వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ చైనా వార్షిప్స్ అనేవి ఆస్ట్రేలియన్ వాటర్స్ లో, ఫిలిప్పైన్స్ దగ్గరలో, జపాన్ దగ్గరలో వెళ్ళటంతో ఇంకా మిగతా దేశాలన్నీ కూడా ఆకస్ లో చేరటానికి ఇష్టపడుతున్నాయి. ఎందుకంటే విపరీతంగా డిఫెన్స్ బడ్జెట్స్ ఆల్రెడీ పెంచేసుకున్నాయి. కలెక్టివ్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ దేశాలన్నీ కూడా స్లోగా ఆకస్ లో చేరే అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు రీసెంట్ గా వెళ్ళి ఫిలిప్పీన్స్ సపోర్ట్ గా మాట్లాడారు. అంతేకాదు ఫిలిప్పీన్స్ కు మనం బ్రహ్మోస్ మిసైల్ కూడా ఇస్తున్నాం. అదంతా పక్కన పెడితే ఇండియాకి భవిష్యత్తులో ఆకస్ లో చేరే అవకాశం కూడా రావచ్చు. కానీ ఇండియా చైనాతో చాలా పెద్ద టెరిటోరియల్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో ఇండియా ఆకస్ లో చేరటం మంచిదా కాదనేది భవిష్యత్తులోనే తేలాలి.